ఒకే ఇంట్లో ఎన్ని టికెట్లు ఇవ్వాలి? అదే ఫ్యామిలీకి ఎన్ని పదవులు కావాలి? ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా చాలేదా? ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. ఏ ఫ్యామిలీ గురించి పార్టీ లీడర్స్ అంతా మాట్లాడుకుంటున్నారు? టికెట్ రాలేదని అలిగి డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆ లీడర్ ఎవరు? అలకలు తీరాయా? ఇంకా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించాక అసంతృప్త స్వరాలు కొన్ని సరిగమప అంటున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాగా నారాజవుతున్నట్టు సమాచారం. నేను కూడా టికెట్ ఆశించాను, కనీసం నాతో మాట్లాడకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు? అది నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కదా అంటూ అలక వహించారట. సరే, టిక్కెట్ అడగటంలో తప్పులేదు, రాలేదన్న అసంతృప్తి ఉండటం కూడా అసహజమేమీ కాదు. కానీ సొంత పార్టీ డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్ చేయటమే అసలు సమస్య అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పుడు తనకు టికెట్ ఇవ్వకుంటే గతంలో చేసిన మేళ్లన్నీ మర్చిపోయి పార్టీ మీదే నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోందట. తాను అడిగింది ఇస్తే ఎగిరి గంతేయటం, లేదంటే ఇష్టానుసారం మాట్లాడటం సరికాదంటూ అంజన్ ఎపిసోడ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీనియర్ లీడర్స్. గ్రేటర్ హైదరాబాద్లో అంజన్ పార్టీకి కొంత అండగా నిలబడ్డది వాస్తవమే, కానీ పార్టీ కూడా ఆ కుటుంబానికి అదే తరహాలో సపోర్ట్ చేసి పదవులు ఇచ్చింది కదా అన్నది నాయకత్వం వెర్షన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్కి ముషీరాబాద్ టికెట్ ఇచ్చారు. అలాగే పార్టీ పరంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారాయన. కాంగ్రెస్కి 2 రాజ్యసభ సీట్లు వస్తే అందులో అంజన్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కి ఓ సీటిచ్చారు. చాలామంది సీనియర్ నేతలు ఆ సీటు కోసం పోటీపడ్డా యువ నాయకత్వానికి ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అనిల్ యాదవ్ని ఎంపీ చేసింది కాంగ్రెస్. అయితే అనిల్కి సీటిచ్చింది యూత్ కాంగ్రెస్ కోటాలో అని, కొడుక్కి ఎంపీ సీటిచ్చి నాకెలా మొండి చేయి చూపిస్తారంటూ వాదిస్తున్నారు అంజన్ కుమార్. ఆ వాదన తన వరకు బాగానే అనిపిస్తున్నా పార్టీ పరంగా చూస్తే వితండవాదం కాక మరేంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు ఇచ్చిన పదవులు చాల్లేదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. పార్టీలో సీనియర్ని గ్రేటర్లో అవకాశమివ్వాలని అడగటం వరకు బాగానే ఉంది, కానీ నష్టం కలిగించేలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం. టికెట్ రాలేదని తెలిసాక అంజన్ కుమార్ యాదవ్ అన్న మాటలు ప్రతిపక్ష పార్టీలకు అవకాశమిచ్చేలా ఉన్నాయని, ఆ మాటల మీద అటు పీసీసీ ఇటు సీఎం కూడా బాగా ఇబ్బందిగా ఫీలైనట్టు చెప్పుకుంటున్నారు. ఫైనల్గా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం, వివేక్ ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో అంజన్ కూలైనా ఆయన మాటలు మాత్రం డ్యామేజ్ చేశాయన్నది కాంగ్రెస్ వర్గాల మాట.